ఏంటి ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు ట్రైన్‌లో ఫ్రీ టికెట్ ఇచ్చిండా? హలో బెస్టో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడైతే నేను అండ్ మా కజిన్స్ అయితే మేము ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. ఏ ప్లేస్‌కి వెళ్తున్నాము అన్నది మీకైతే చూపిస్తాను. సో, ఇదొచ్చేసి నేను మా కజిన్స్ మాత్రమే, మా పేరెంట్స్ లేకుంటే ఫస్ట్ టైమ్ మేము మాత్రమే వెళ్తున్నాం. బికాజ్ మా లైఫ్‌లో ఎక్కడికి ఒంటరిగా అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైమ్ మేము వెళ్తున్నాం. అందుకే మాకు ఇది స్పెషల్ వీడియో. బట్ వెళ్ళడమేమో గానీ ఫస్ట్ టైమ్ మాకైతే ఆగమాగం అయింది. ట్రైన్ ఎక్కడమేమో గానీ ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది మాకు. బట్ ఫైనల్లీ మేము అటు ఇంకా పోయి అయితే డెస్టినేషన్‌లో అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదండీ పబ్లిక్ ఎంతమందున్నారో. సీరియస్‌గా మాకు ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి ఇంత పెద్ద లైన్‌లో. సో, ఇంకా మీకు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటది కదా! మేము ఎక్కడికొచ్చేసామో. అదేనండి శ్రీ కాళికామాత దేవాలయంలోకైతే వచ్చేసాము. సో, మాకెందుకు కొంచెం వెళ్ళాలి, మంచి దర్శనం చేసుకోవాలి అనుకున్నాము. సో, అందుకని మేమైతే వచ్చేసినాం. ఇక్కడైతే మా కజిన్ అయితే తన డిగ్రీ ఎగ్జామ్స్ అయితే రాసింది. సో, అంతా మంచిగా అవ్వాలి, పాస్ అవ్వాలి అని చెప్పేసి తనైతే ముడుపు కట్టింది. అండ్ ఇక్కడ నేనొచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. అండ్ కొబ్బరికాయ కొడదామంటే అసలు ఇంత ప్లేస్ లేదు. చానా అంటే చానా పబ్లిక్ ఉన్నారు. బట్ ఎట్లాగైనా సరే మేము ఇంకా రీచ్ అయిపోయి దర్శనం చేసుకొని అండ్ ఫైనల్‌గా ఒక 1, 2 ఫోటోస్ దిగేసి ఇంకా